హాయ్! ఈ వీడియోలో మనం డబ్ల్యూడిఎస్ సర్వర్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. బేసిక్‌గా డబ్ల్యూడిఎస్ సర్వర్ ఏంటంటే విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీస్ అన్నమాట. దాని ఫుల్ ఫార్మ్. ఇప్పుడు ఇది ఎందుకు అంటే ఈజ్ ఏ విండోస్ టెక్నాలజీ అన్నమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే దట్ ఎనేబుల్స్ యూ డిప్లాయ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓవర్ ద నెట్వర్క్ ఫ్రమ్ వన్ సెంట్రల్ లొకేషన్. ఇదేంటంటే ఒక సెంట్రల్ లొకేషన్ నుంచి నెట్వర్క్ అంటే మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలోకి డిప్లాయ్ చేస్తదన్నమాట. ఆ డిప్లాయ్ చేయడానికి నీకు ఆప్షన్ ఎనేబుల్ అంటే ఎలో చేస్తుందన్నమాట. సో దాన్ని మనం విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీస్ అంటాం. సో బేసిక్‌గా ఈ విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీస్‌ని డిప్లాయ్ అంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఒక లొకేషన్ నుంచి నెట్వర్క్‌లోకి ఎట్లా అయితే డిప్లాయ్ చేస్తామో ఈ ప్రాక్టికల్ ల్యాబ్‌లో చూస్తాం. సో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం డబ్ల్యూడిఎస్ అనే సర్వర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో మన దగ్గర చూసుకుంటే డబ్ల్యూడిఎస్ సర్వర్ అనేది లేదు. సో ఇప్పుడు మనం యాక్టివ్ రూల్స్ అండ్ ఫీచర్స్‌లోకెళ్ళి ఇక్కడ బేసిక్ ఫామే నెక్స్ట్ క్లిక్ చేస్తాం. సో రోల్ బేస్డ్ ఫీచర్స్. సో నెక్స్ట్ సర్వర్ పూల్ సెలెక్ట్ అయిందన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీస్ అని ఇక్కడ ఉంది. కింద నుండి సెకండ్ వన్. సో మనం దీన్ని యాడ్ ఫీచర్ చేసుకొని సో నెక్స్ట్ ఇంక ఇక్కడ మనం ఏం క్లిక్ చేయం. నెక్స్ట్ ఇక్కడ డిప్లాయ్‌మెంట్ సర్వర్‌లో సో ఈ డిప్లాయ్‌మెంట్ సర్వర్, ట్రాన్స్‌పోర్ట్ సర్వర్ 2 ఎనేబుల్‌లోనే ఉంచుకుంటాం మనం. సో నెక్స్ట్ ఇక్కడ రీస్టార్ట్ చేసుకుంటాం. ఓకే. సో ఇన్‌స్టాల్ చేశాను. ఇన్‌స్టాల్ అవుతుంది. సో ఇక్కడ ఇన్‌స్టాలేషన్ సక్సెస్ డాన్ a1.comలో మనకు సక్సెస్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు బెటర్ మనం ఏంటంటే రీస్టార్ట్ చేసుకుందాం. రీస్టార్ట్ కంటే ముందు ఏంటంటే మనం విండోస్ ఆర్‌లో ఎన్‌సిపిఐ.సిపిఎల్‌లో మన ఐపీ అడ్రెస్ ఏదైతే ఒకసారి చెక్ చేసుకుందాం. సో మన ఐపీ 10.1, 10.1 DNS ప్రిఫర్డ్ కూడా. ఓకే. క్లోజ్. ఇప్పుడేంటంటే బిఫోర్ రీస్టార్ట్ ప్రీవియస్‌గా మనం డీహెచ్‌సిపి సర్వర్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నాం. అంటే ఇందులో సో ఆ డీహెచ్‌సిపి సర్వర్‌లో స్కోప్ అనేది లేకపోతే మనం స్కోప్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో నేను డొమైన్ నేమ్‌ని ఎక్స్‌పాండ్ చేస్తున్నాను. IPv4ని. ఇక్కడ స్కోప్ ఆల్రెడీ మన స్కోప్ ఆప్షన్ ఉంది 10.1 అనేది. సో అడ్రస్ పూల్‌లో ఏంటంటే 10.1 నుంచి 10 సీరీస్ ఐపీ మొత్తం కూడా మనం ఆ లీజ్‌కి ఇస్తున్నట్లు ఇక్కడ తీసుకున్నాం. సో అడ్రస్ లీజ్ కూడా ఇక్కడ తీసుకున్నాం. 10.10 మొత్తం అడ్రస్ అని డీహెచ్‌సిపి సర్వీస్. సో రీస్టార్ట్ కంటే ముందు ఏంటంటే డీహెచ్‌సిపి సర్వర్‌ని మనము ఇక్కడ స్కోప్ అనేది క్రియేట్ చేయకపోతే స్కోప్ క్రియేట్ చేయాలి. సో అదొకసారి చెక్ చేసుకోండి. సో నేను రీస్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు సిస్టమ్ అనేది రీస్టార్ట్ అయిపోయింది. రీస్టార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మనం జస్ట్ టూల్‌ని ఇన్‌స్టాల్ చేసాం అంతే. సో ఇప్పుడు దాన్ని ఎట్లా ప్రాసెస్ చేయాలో చూద్దాం. సో టూల్స్‌లోకెళ్ళి ప్రీవియస్‌గా మనకి విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీస్ లేదు ఇన్‌స్టాల్ చేసాం కాబట్టి ఇక్కడ క్లిక్ అయింది. సో సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ మన సర్వర్స్‌ని ఎక్స్‌టెండ్ చేద్దాం. సో మన సిస్టమ్ నేమ్‌తో పాటు మన డొమైన్ నేమ్ ఉంది. సో దాన్ని ఎక్స్‌టెండ్ చేద్దాం. సో మనకి కనిపించేది విండోస్ డిప్లాయ్‌మెంట్ సర్వీస్ ఇదన్నమాట. సో ఇప్పుడేంటంటే మన సిస్టమ్ అంటే మన డొమైన్ నేమ్ మీద రైట్ క్లిక్ తీసుకొని ఇక్కడ కన్ఫిగర్ సర్వర్ చేస్తాం. ఎందుకంటే దీన్ని మనం కన్ఫిగరేషన్ చేయాలి కదా! సో బిఫోర్ ఇక్కడ ఏంటంటే ఈ బిఫోర్ యూ బిగిన్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో దీన్ని నెక్స్ట్ తీసుకుంటాం. ఇక్కడ ఇన్ ఇన్‌స్టాలేషన్ ఆప్షన్స్‌లో డొమైన్ మోడల్‌ని సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఇక్కడ అంటే ఇంటిగ్రేటెడ్ విత్ యాక్టివ్ డైరెక్టరీని సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఇదేంటంటే డైరెక్టరీ డొమైన్ సర్వీస్ ఏడిటిసిది. సో దీన్ని తీసుకుంటాం. ఈ స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటే ఈ స్టాండర్డైజ్ ఉన్నవి మాత్రమే ఇక్కడ వాడుకోమని. సో మనం ఈ యాక్టివ్ డైరెక్టరీ
ఈ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సిస్టమ్ అని మనం యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఇక్కడ రిమోట్ ఇన్స్టాలేషన్ ఫోల్డర్ లొకేషన్ లో మనం ఏంటంటే సి డ్రైవ్ లో రిమోట్ ఇన్స్టాల్ అని ఆప్షన్ చూపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ బ్రౌజ్ చేసుకొని ఎంటీ డ్రైవ్ ఒకటి చూస్ చేసుకుంటాం ఇమేజ్ ఫోల్డర్ కోసం. సో దీనికి ఏంటంటే నేను ఒక డ్రైవ్ తీసుకొని దాన్ని ఇస్తాను అనమాట. సో మనం ఫైల్ ఎక్స్ప్లోరర్ లో దిస్ పీసీలో లోకల్ డిస్క్ సిలో నేను ఒక ఫోల్డర్ తీసుకుంటున్నాను. నేను దాని పేరు డబ్ల్యూడిఎస్ అని ఇచ్చాను నేను. సో ఈ డబ్ల్యూడిఎస్ లో ఎంటీ ఫోల్డర్ ఇచ్చేసాను. సో మనం ఇప్పుడు వర్క్ చేసుకొని దిస్ పీసీలో మన ఫోల్డర్ నేమ్ ఏంటి లోకల్ డిస్క్ సిలో డబ్ల్యూడిఎస్ అనమాట. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సెలెక్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ సో ద వాల్యూమ్ సెలెక్టెడ్ ఈస్ ద విండో సిస్టమ్ వాల్యూమ్ ఫర్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ డేటా రిలయబిలిటీ అనమాట. ఈ వాల్యూమ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది నువ్వు కంటిన్యూ చేయాలనుకుంటున్నావా అని అడుగుతుంది. సో ఎస్, నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ప్రాక్సీ డిహెచ్సిపి ఇక్కడ డు నాట్ లిసన్ ఆన్ డిహెచ్సిపి అండ్ డిహెచ్సిపి v6 పోర్ట్స్ అన్నాడు. సో ఈ రెండు కూడా మనం ఎనేబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే పోర్ట్ నెంబర్ 67 లో ఇది కన్ఫిగర్ అవ్వదు అనమాట. సో ముందు అప్పుడు మనం పోర్ట్ నెంబర్ 60 ఏం చేస్తుంది, 67 ఏం చేస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఈ రెండు కూడా ఎనేబుల్ లో ఉంచుకోవాలి. క్లిక్ చేసే మనం మూవ్ అవుతాం. సో ఇక్కడ పిఎక్సి సర్వర్ ఇనిషియల్ సెట్టింగ్స్ లో మనం ఏంటంటే డు నాట్ రెస్పాండ్ టు ఎనీ క్లయింట్ కంప్యూటర్ కి రెస్పాండ్ అవ్వద్దు అని ఈ డబ్ల్యూడిఎస్ ఇక్కడ క్లిక్ అయి ఉంది. సో మనం ఏంటంటే ఇది క్లిక్ చేసుకుంటాం. రెస్పాండ్ టు ఆల్ క్లయింట్ కంప్యూటర్స్ అంటే అన్నోన్ కానీ నోన్ కానీ ఏ కంప్యూటర్ క్లయింట్స్ వాళ్ళు వచ్చినా కానీ మనం రెస్పాండ్ అవ్వాలి అని తీసుకుంటాం. సో నెక్స్ట్ తీసుకుందాం. ఈ విజార్డ్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఇది కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫినిష్ చేస్తాం. సో ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ విండోస్ లోకి బూట్ ఇమేజ్ ని ఒకటి యాడ్ చేద్దాం. సో దాన్ని ఎట్లా యాడ్ చేస్తామంటే ఈ బూట్ ఇమేజ్ ఫోల్డర్ ని ఎక్స్టెండ్ చేస్తే సో ఇక్కడ మనకు కనిపిస్తుంది అసలు దేర్ ఈజ్ నో ఐటమ్స్ అనమాట. సో దీని మీద రైట్ క్లిక్ తీసుకొని యాడ్ బూట్ ఇమేజ్ ని క్లిక్ చేస్తాం. సో ఈ బూట్ ఇమేజ్ కోసం మనం ఏంటంటే బూటబుల్ ఫైల్ ఒకటి తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ద డిఫాల్ట్ బూట్ అండ్ ఇన్స్టాల్ ఇమేజ్ అనేది అంటే boot.vim install.vim are located on the installation DVD in the source folder. సో సోర్స్ ఫోల్డర్ లో ఉంటుందంట. సో ఒకసారి బ్రౌజ్ చేద్దాం. ఇప్పుడు ఇది సోర్స్ ఫోల్డర్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, బ్రౌజ్ లో మన డ్రైవ్ డీలో అంటే ఈ డ్రైవ్ డీలో సోర్సెస్ ఫోల్డర్ లో ఉన్నాయి అనమాట ఈ boot.install ఇవి. సో ఇక్కడ ఏంటంటే మనం boot.vim ని ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఈ boot.vim తీసుకొని నేను ఓపెన్ చేశాను. సో boot.vim ఓకే ఓపెన్ అయింది. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఏముంటుందంటే నేమ్ ని ఇస్తాం అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే విండోస్ సర్వర్ మనం ఏదైతే వాడుతున్నామో 2019 or 22 దానికి ఒక నేమ్ అనేది పెట్టుకుంటాం. సో ఇక్కడ డిఫాల్ట్ ఏమి ఇచ్చారంటే వాడు మైక్రోసాఫ్ట్ విండోస్ సెటప్ 64 RAM అన్నాడు AMD. సో నో ప్రాబ్లం, అదే ఉంచుకొని మనం క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ యూ హ్యావ్ సెలెక్టెడ్ ద ఫాలోయింగ్ ఇమేజ్.
ఈ ఇమేజ్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అంటే డి డ్రైవ్ లో సోర్సెస్ లో boot డాట్ విమ్ అనే ఫైల్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో అది మనకి రిమైండ్ చేస్తుంది అనమాట. సో సమ్మర్ ఇది అని. సో దీన్ని మనం నెక్స్ట్ ఇచ్చేస్తాం. ఓకే. ఇది ఇమేజెస్ ని యాడ్ చేసుకుంటుంది. అంటే కన్ఫిగరేషన్ అవుతుంది అనమాట యాడింగ్. ఈ డబ్ల్యూడిఎస్ ఏంటంటే డిప్లాయ్మెంట్ చేయడం కోసం ఈ మన ఆపరేటింగ్ సిస్టమ్ ని. సో ఈ ఆపరేటింగ్ అంటే ఈ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మనం బూట్ డాట్ విమ్ అనే ఒక ఇమేజ్ ఇచ్చాం. బూటబుల్ ఇమేజ్ అనమాట అది. సో దాన్ని ఇచ్చి ఇప్పుడు ఫినిష్ చేసాం. సో ఫినిష్. ఇప్పటి వరకు ఏంటంటే బూట్ ఇమేజ్ ఒకటి క్రియేట్ అయిపోయింది మన విండోస్ మీద 64 బిట్ తో. సో ఇప్పుడు ఏంటంటే బూటబుల్ ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. మనం ఇప్పుడు మన విండోస్ ఏదైతే ఉందో ఆ విండోస్ యొక్క 29 అంటే 2019 కానీ 2022 కానీ ఆ డబ్ల్యూడిఎస్ కి ఇమేజ్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాం అనమాట. సో ఇన్స్టాల్ ఇమేజ్ ని క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ యాడ్ ఇన్స్టాల్ ఇమేజ్ ని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక ఇమేజ్ ని యాడ్ చేయాలన్నమాట ఇన్స్టాలేషన్. సో దీనికోసం ఏంటంటే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ ఇమేజ్ గ్రూప్ లో క్రియేట్ అన్ ఇమేజ్ గ్రూప్ నేమ్ అని అన్నాడు. సో వాడు డిఫాల్ట్ గా ఇమేజ్ గ్రూప్ 1 అనే నేమ్ ఇచ్చాడు. సో ఇక్కడ నేమ్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేనేం పెడుతున్నానంటే సర్వర్ అని పెడుతున్నాను. సర్వర్ 1 అని పెట్టాను. సో నేమ్ ఇచ్చేసాను ఇమేజ్ గ్రూప్ కి. సో నెక్స్ట్ ఇక్కడ పాత్ ని ఇవ్వాలి మనం. ఎంటర్ ద లొకేషన్ ఆఫ్ విండోస్ ఇమేజ్ పాత్ అన్నాడు. సో ఇదేంటంటే ప్రీవియస్ గా మనం పోర్టబుల్ కి ఒక ఫైల్ ఇచ్చాము. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కి ఇంకో ఫైల్ ఇవ్వాలి. సో బ్రౌజ్ చేసుకొని మన డ్రైవ్ డి లోకి వెళ్ళి ఇక్కడ సోర్స్ ఫోల్డర్ లో ఇన్స్టాల్ విమ్ అనే దాన్ని తీసుకుంటాం. సో ఇన్స్టాలేషన్ విమ్. సో క్లిక్ నెక్స్ట్. ఇప్పుడు ఇక్కడ నాకు వర్షన్ కనిపించట్లేదు. అంటే ఏ ఇయర్ వాడుతున్నాను నేను. సో దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓకే. ఇంకొంచెం ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓకే. ఇప్పుడు నేను వాడుతున్నది ఈ మొత్తం అన్టిక్ చేసేసి ఓన్లీ 2022 స్టాండర్డ్ వర్షనే కావాలి అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఇక్కడ యూజ్ డిఫాల్ట్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ నే తీసుకుంటున్నాం. అంటే నేమే మార్చట్లేదు స్టాండర్డ్ వర్షన్ కి. సో నెక్స్ట్. ఇప్పుడు సమ్మరీ చూపిస్తుంది. మనం సెలెక్ట్ చేసుకుంది 2022 వర్షన్ అని. ఓకే నెక్స్ట్. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ఇన్స్టాలేషన్ ఇమేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కన్ఫిగరేషన్. మనం బూటబుల్ ఇమేజ్ తీసుకున్నాం. ఒక ఇన్స్టాలేషన్ ఇమేజ్ తీసుకున్నాం. విత్ దేనికి అంటే డబ్ల్యూడిఎస్ అనే సర్వర్ దగ్గర డిప్లాయ్మెంట్ కోసం. అంతే.